ప్రైజ్ ద లార్డ్. మంచివారు తమ క్యారెక్టర్ని బట్టి లేదంటే భక్తిని బట్టి ఇంకే మంచి పనులు చేసైనా మంచివారు అనిపించుకున్నాక ఉన్నట్టుండి చెడ్డవారిగా బయటపడ్డ మనం చూస్తూ ఉంటాం. నిజానికి మంచితనంలో ఉండే స్వనీతి వలన నేను ఆలోచిస్తుంది కరెక్ట్ అని భ్రమింపచేస్తుంది. ఇది లోపంగా అలౌకికంగా ఉండటం వలన తమను తాము వివేచించుకోలేక తప్పు నిర్ణయాలకు వెళ్ళిపోతారు. ఓ రకంగా మంచివారు తమ మంచిలో పద్ధతిగానే పొరపాటు చేయడానికి కారణమవుతుంది. ఏది ఏమైనా వారి మీద వారికి ఉన్న నమ్మకం తప్పుదారికి వెళ్ళిపోవడానికి ఓవర్ కాన్ఫిడెన్స్గా వారిని తీసుకెళ్తుంది కనుక వారు తమను తాము సరిచేసుకోలేరు. అందుకే సామెత 16:25లో ఒకని మార్గం అని దృష్టికి యథార్థమైనదిగా కనబడును, అయినను అది తురకు మరణమునకు దారి తీస్తుంది. మనం చేసేవన్నీ యథార్థంగా కనిపించినా మనం వాటి గుండా వెళ్ళినప్పుడు మరణం సంభవిస్తుందన్న మాట ఒకసారి ఆలోచన చేస్తే మన మంచి మనల్ని మన విలువల్ని భ్రమింపచేసి అలౌకికంగా ఉంచే విధంగా చేయకూడనివే చేసేటట్టు చేస్తుందేమో. కాబట్టి ఒక నడిపింపు, ఒక మార్గం, దేవుని భయం, ఆయన చిత్తం మనకెంతో అవసరమైంది గనక మనం ఏం చేస్తున్నామో మనం కరెక్ట్ చేసుకోలేని వారంగా దేవుని నీతి ద్వారానే వాటిని కరెక్ట్ చేసుకుంటాం కనుక ఈరోజు ఆయన నడిపింపును కోరుతూ ఆయన భయంలో ఆయన చిత్తాన్ని అనుసరించే వారంగా ఉండాలి. మన మంచి ఈరోజు మనల్ని ఆదరించిన గమ్యము ఇవ్వదు గనక దేవుని చిత్తమే మనకు గమ్యంగా, అగమ్యంగా అనిపించినా అది గమ్యం ఇస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మంచివారు ఉన్నట్టుండి పొరపాట్లతో బయటపడడానికి ఆ తొట్టుపాటు మనలో రావద్దంటే ఈ క్షణమే ఈ వాక్యాన్ని బట్టి దేవునికి అప్పగించుకొని నిన్ను బట్టి నీ చిత్తానుసారమైన నీతిలో నన్ను నడిపించు ప్రభు అడిగి ఆ నీతి ద్వారా చక్కని ఏర్పాటులోకి జీవించే విధానం ఆయన ద్వారా పొందుకుందాం. మన జీవితాన్ని సరిచేసి ఆయన ద్వారానే మన తప్పులు మన జీవితానికి కలగకుండా దేవుడు కాపుదలు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి వినండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును.